ముఖ్యమంత్రి గారు విశ్వవిద్యాలయాలను పటిష్టం చేయాలనే ఆలోచనలో భాగంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. ఈ సంవత్సరం 1061 పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద పనిచేస్తున్న 35 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. 8792 రెగ్యులర్ టీచర్స్ను నియామకం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు. ఆ లోపట పాఠశాలలు నష్టపోవద్దు, విద్యార్థులు నష్టపోవద్దు అనే ఉద్దేశంతోనే 11,428 మంది విద్యా వాలంటీర్లను నియామకం చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆమోదం తెలిపారు.